హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ సామ్సంగ్ నిన్న అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి A22 5G మొబైల్ ఫోన్. బేసిక్గా దీంట్లో మనకు ఆల్రెడీ 4G మొబైల్ ఫోన్ కూడా ఉంది. సో 5G వేరియంట్ కింద ఈ మొబైల్ ఫోన్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ బడ్జెట్లో అతి ఎక్కువ 5G బ్యాండ్స్ కలిగినటువంటి మొబైల్ ఫోన్, ఆల్మోస్ట్ 11 బ్యాండ్స్ మనకు రావడం జరుగుతుంది. ఆబ్వియస్గా ఇంకా మన ఇండియాలో అయితే 5G సర్వీసెస్ రాలేదు, కానీ ఎక్కువ బ్యాండ్స్ ఉండటం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఏదో ఒక బ్యాండ్లో మన మొబైల్ ఫోన్ ఏదైతుందో 5G సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా వీళ్ళు 1-2 బ్యాండ్స్ లైక్ OnePlus కంపెనీ 1-2 బ్రాండ్స్ మాత్రం మనకు ప్రొవైడ్ చేస్తుంటే వీళ్ళు ఏకంగా మనకి 11 బ్యాండ్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూడండి, ఆ తర్వాత నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏవైతున్నాయో దాన్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇకపోతే సామ్సంగ్ మొబైల్ ఫోన్ టియర్ డౌన్ కావాలా? లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్తో పాటు వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. ఒకవేళ 7K లైక్స్ని క్రాస్ అయిందంటే దీనికి సంబంధించినటువంటి టియర్ డౌన్, అది కూడా 5G ఫోన్ లోపల ఏముంటాయి, వీటి యాంటెనాలు ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ నిన్న అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి సామ్సంగ్ గెలాక్సీ A22 5G. ఆల్రెడీ A22 సిరీస్లో 4G మొబైల్ ఫోన్ ఉంది. ఇది 5Gని ఓరియంట్ చేస్తూ, అంటే కాన్సన్ట్రేట్ చేస్తూ, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎక్కువ 5G బ్యాండ్స్ని ప్రొవైడ్ చేయడంతో పాటు ఆఫ్లైన్ టార్గెట్ చేస్తూ తీసుకొచ్చినటువంటి మొబైల్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓరియంట్ చూద్దాం, ఆ తర్వాత బాక్స్ లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మీరు చూసారంటే సామ్సంగ్ గెలాక్సీ A52 సామ్సంగ్ అనేటువంటి బ్రాండింగ్, అలాగే ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ మీరు చూసారంటే సామ్సంగ్ గెలాక్సీ A22 అని. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి వేరియంట్తో పాటు కలర్, అలాగే దీనికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్స్, IMEI నెంబర్స్ ప్రింట్ అయి ఉన్నాయి. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్తో పాటు MRP 22,499. బట్ ఇది వచ్చేటప్పటికే కేవలం మీకు బేస్ వేరియంట్ అంటే 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ కేవలం 19,999. అలాగే 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 21,999కి అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సామ్సంగ్కి సంబంధించినటువంటి గెలాక్సీ A22 5G అని, అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెక్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకు 2 సీల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సీల్స్ని అయితే మనం ట్యాంపో చేద్దాం. ట్యాంపో చేసి బాక్స్ లోపల కంటెంట్ ఏముంది ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్గా మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి డివైసే ఉంది. సో డివైస్ని అయితే మనం పక్కకు పెట్టేసేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి ఛార్జర్, అది కూడా దీని పవర్ రేటింగ్ మీరు చూసారంటే 15 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జర్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఒక USB ఛార్జింగ్ కమ్ డేటా కేబుల్ మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ కేబుల్ బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ దీంతో పాటు ప్యారలల్గా ఇక మనకు బాక్స్లో అయితే ఏం లేదు, జస్ట్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సిమ్ ఎజెక్టింగ్ పిన్ని ఈ లోపల మనకు ప్రొవైడ్ చేశారు అంతే. అఫ్కోర్స్ దీంట్లో మనకి TPU కేస్ని కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇక ఫైనల్లీ ద కింగ్ ఆఫ్ ద షో, సో ప్రోడక్టే ఇక్కడ. సో దీని మొత్తాన్ని కూడా వీళ్ళు చాలా నీట్గా ఒక ర్యాప్ చేసి అయితే పంపించడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఈ ప్లాస్టిక్ ర్యాప్ని అయితే మనం రిమూవ్ చేద్దాం. సో రిమూవ్ చేసిన తర్వాత ద బ్యూటిఫుల్ ఫోన్ ఈస్ హియర్. వెనకాల గ్లాస్ కూడా మనకి మ్యాటీ గ్లాస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హియర్ ఇట్ ఈస్. మనకు పంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్, అండ్ దీంతో పాటు ప్యారలల్గా మరొక 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్రంట్ మీరు చూసారన్నట్లయితే చాలా పెద్ద డిస్ప్లే. ఓవరాల్గా ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూ చూసి ఆ తర్వాత ఫోన్ లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాంగ్ విత్ ద పవర్ బటన్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే USB Type-C అలాగే స్పీకర్ గ్రిల్తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీకు సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్, అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ ఇదంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే, కానీ గ్లాస్ టైప్ ఫినిష్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మ్యాటీ, సో ఫింగర్ ప్రింట్ని అయితే ఇది అట్రాక్ట్ చేయదు. ఇక రేర్ మీరు చూసారంటే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, అలాగే ఇక్కడ మనకి ఫ్లాష్ లైట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక కెమెరా మాడ్యూల్ లాగా తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ బ్యూటిఫుల్ డిజైన్. వేర్ ఫ్రంట్ మీరు చూసారన్నట్లయితే దీనిలో మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది.
ఇక మ్యాసివ్ స్క్రీన్ 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి ఐపీఎస్ డిస్ప్లేనే. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి ఫుల్ హెచ్డీ ప్లస్, కానీ సూపర్ ఆమ్లెట్ తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫోన్ అయితే మనం బూట్ చేద్దాం. ఇది ఫోన్ బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇందులో మీకు వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 SoC చిప్ సెట్ రావడం జరుగుతుంది. 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే మనకి ఇందులో వాడటం జరుగుతుంది. వేరే ఇందులో మనకి ర్యామ్ టెక్నాలజీ వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ 128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో ఇది రావటం మరొక విశేషం. రేర్ కెమెరా మీరు చూసారంటే 48+5+2, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్. అలాగే మీకు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 15 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫైనల్గా ఫోన్ అయితే మనకు బూట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళి దీంట్లో మనకి ఇచ్చిన సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళారంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో మనకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇందులో మనకి 1 UI కోర్ వర్షన్ 3.1 అండ్ అట్ ది సేమ్ టైం ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేటప్పటికే May 1 తోటి మనకు రావడం జరుగుతుంది. ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమన్నా ఉందా అనేది నేను ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను. సో హీర్ ఇట్ ఈస్. సో నాకు తెలిసినంత వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఏమీ లేదు. సో హీర్ ఇట్ ఈస్, యువర్ సాఫ్ట్వేర్ ఈజ్ అప్ టు డేట్ అని మనకు చూపించడం అయితే జరుగుతుంది. డిఫాల్ట్గా మనకి కొన్ని బ్లాట్వేర్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే కనుక వాటన్నిటి మనం అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ నుంచే. ఇక ఇవి కాకుండా అడిషనల్గా మనకి ఇందులో DRM ఇన్ఫో కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇందులో మనకి సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి వైడ్ 1 L1 ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి మిడ్ రేంజ్ ప్రీమియం ఫోన్ కింద మనం ముందు తీసుకొచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది చూద్దాం. చూసారు కదా, ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా, నేనైతే ఏం ప్రెస్ చేయట్లేదు, జస్ట్ ట్యాప్ చేసినానంటే ఇమ్మీడియట్గా ఇది అన్లాక్ అవుతుంది. కాకపోతే ఇంకా కొంచెం స్పీడ్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ ఇందులో మనకు వచ్చినటువంటి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కూడా మనమైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే ఇది మనకి 90 Hz రీఫ్రెష్ రేట్ మీద పనిచేస్తుంటుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు AMOLED తెచ్చి 90 Hz తెచ్చుంటే ఇంకా సూపర్గా ఉండేదని నా అభిప్రాయం. ఇక ఒకసారి దీంట్లో మనం ఆడియో అండ్ వీడియో క్వాలిటీని కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇక్కడ ఒకసారి మీరు వీడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. అఫ్ కోర్స్ వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది, ఆడియో కూడా పర్వాలేదు, బాగానే వస్తుంది. సో ఒకసారి మనం అమెజాన్ ప్రైమ్లో వీడియో క్వాలిటీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు అమెజాన్లో వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ అమెజాన్లో కూడా మనకి ప్రైమ్లో 1080pలో మనకి వీడియో అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఆడియో క్వాలిటీ కూడా మీరు వినొచ్చు. సో ఇక ఒకసారి దీంట్లో మనకి సిమ్ కార్డ్ స్లాట్ ఎలా ప్రొవైడ్ చేశారు ఏంటి అంటే హైబ్రిడ్ సిమ్ స్లాటా లేదన్నట్లయితే కనుక రెగ్యులర్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చారని చూసారన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్తో పాటు మీరు మెమరీ కార్డ్ని కూడా అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక ఒకసారి దీంట్లో కెమెరా మాడ్యూల్ విషయానికి వెళ్ళారు అన్నట్లయితే రెగ్యులర్గా మనము ఏవైతే చూస్తుంటామో అంటే సామ్సంగ్ ఫోన్స్లో రెగ్యులర్గా చూస్తుంటామో సో ఆ కెమెరా మాడ్యూల్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేటప్పటికి మనకి నార్మల్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి టోటలీ అల్ట్రా వైడ్ యాంగిల్లో రావడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మనకి దీంట్లో పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఈవెన్ అపాచర్ అడ్జస్ట్మెంట్ కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ విత్ వీడియోలో మోడ్లోకి వెళ్ళారు అన్నట్లయితే వీడియోలో కూడా మీరు ఇక్కడ ఫుల్ హెచ్డీతో పాటు 2K వీడియో కూడా అప్ టు 30 FPS దాకా మీరు వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ మోర్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఎడిషనల్ ఫీచర్స్ లైక్ ఫుడ్ పానోరమా, ప్రో మోడ్, అలాగే టైం ల్యాప్స్తో పాటు నైట్ సైట్ మోడ్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఒకసారి దీంట్లో ఫ్రంట్ కెమెరాకి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ అంటే రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే ఫ్రంట్ కెమెరాలో కూడా హెచ్డీ ఫుల్ హెచ్డీ రెండిట్లో కూడా 30 FPSలో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో నేను రెగ్యులర్ ఫోటోగ్రఫీ ద్వారా క్యాప్చర్ చేసింది అండ్ ఇక్కడ ఈ ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో నేను అల్ట్రా వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేసింది. ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో పోర్ట్రేట్ ఎఫెక్ట్లో డెప్త్ ఎఫెక్ట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫ్రంట్ కెమెరాలో ఇది నార్మల్ ఫోటోగ్రఫీ అండ్ ఫ్రంట్ కెమెరాలో ఇది వచ్చేటప్పటికే పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ పర్వాలేదు, డీటెయిలింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి వెయిట్ కూడా ఎంత ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను, అరౌండ్ ఇది 200 grams దాకా మనకు రావడం జరుగుతుంది. 201, 202 grams దాకా
మనకైతే ఇది వెయిట్ రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ 5000 mAh బ్యాటరీ ఆ మాత్రం ఉంటుంది. ఇక దీంట్లో డైలర్ ఇన్ఫో విషయానికి వచ్చారంటే డిఫాల్ట్గా మనకి సామ్సంగ్ డైలరే మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇందులో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా వితౌట్ నోటిఫికేషన్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే బై డిఫాల్ట్గా మెసేజింగ్ యాప్ మాత్రం కంపల్సరీగా మీరు ఇక్కడ గూగుల్ది యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ గూగుల్ మెసెంజర్ సర్వీసెస్నే మనం ఇందులో అయితే వాడుతాం. అఫ్ కోర్స్ సామ్సంగ్కి సంబంధించినటువంటి నాక్ సెక్యూరిటీ ఇందులో టాప్ ప్రయారిటీ కింద మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఇనిషియల్ ఇంప్రెషన్ విషయానికి వచ్చారంటే ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. అఫ్ కోర్స్ ఇదంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేసినా కానీ ఒక ప్రీమియం ఫినిష్ని అయితే మనకు తీసుకొని రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ సామ్సంగ్లో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనం ఇలాంటి మొబైల్ ఫోన్స్ని ఎక్కువగా అయితే చూస్తూ ఉంటాం. ఇకపోతే దీంట్లో నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అనిపించిందంటే నేను ఇందాక మీకు చెప్పినట్లు 11 5G బ్యాండ్స్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఫ్యూచర్ ప్రూఫ్ అంటే రేపటి రోజున మనకు 5G సర్వీసెస్ రేపు ఆగస్టు 15 మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేస్తారని ఒక రూమర్ అయితే ఉంది. ఒకవేళ ఆ సర్వీసెస్ లాంచ్ అయినా కానీ మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది మన ఇండియాకి సంబంధించినటువంటి నెట్వర్క్స్కి సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే దీంట్లో నాకు మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో డైరెక్ట్గా మీరు 2Kలో వీడియో రికార్డింగ్ చేయొచ్చు, అది కూడా 30 FPSలో. ఇది కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్. ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో సాధారణంగా మనం ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూస్తుంటాం. అఫ్ కోర్స్ సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే దీంట్లో AMOLED డిస్ప్లే అది కూడా 90 Hz రిఫ్రెష్ రేట్తో ఇచ్చి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసేలాగా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. సో దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో ఒక రివ్యూ రూపంలో షేర్ చేసుకుంటాను. సో అప్పటి వరకు సెలవు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.